డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మనకున్న సమస్యల్లో ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది మనం గనక చూసుకున్నట్లయితే, ఈ 9 గడుల బాక్స్‌లో ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనక ఫిల్ చేసినట్లయితే, ఈ సమస్యల్లో మనకు ఏది పాజిటివ్, ఏది నెగెటివ్ అనేది తెలుస్తుంది. మీరు గూడా మీ ఇంట్లో కూర్చొనే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని గనక వేసుకొని చూసినట్లయితే, మీకు పాజిటివ్, నెగెటివ్ అనేది అర్థమవుతుంది. ఉదాహరణకు గనక మనం చూసుకున్నట్లయితే 1/9/1974 ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని ఈ గళ్ళలో ఫిల్ చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 1 అంటే మనకి సంతానం. వీరికి సంతానం కలుగుతుంది. 9, 9 అంటే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 7 అంటే శత్రువులు నరదృష్టి. వీరిపై శత్రువుల నరదృష్టి తక్కువగా ఉంటుంది. 4 అంటే ఆరోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో అంతా బాగానే ఉంటుంది. ఎక్కువ సమస్యలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు ఫిల్ గానివి గనక చూసుకున్నట్లయితే 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. 3 రిలేషన్‌షిప్‌లో వీరికి అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 5 వ్యాపారం. వీరు ఏ వ్యాపారం చేసినా గూడా, ఏ వ్యాపారమైనా చేయనియండి. నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. 6 డబ్బు సంపాదన. ఎంత డబ్బు సంపాదించినా గూడా నిలవదు. నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. 8 చదువు విషయంలో ఉన్నత చదువులు చదువుతూ ఉంటారు. కానీ జాబ్ వరకొచ్చేసరికి వీరికి పెండింగ్ పడిపోతూ ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో గనుక మనం చూసుకున్నట్లయితే ఇవి ప్లస్‌లు, ఇవి మైనస్‌లుగా మనకు కనిపిస్తున్నాయి. మీరు కూడా ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని వేసి చూసుకోండి. ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌ని నాకు పంపించండి.